ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్వి మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ప్రభు ఉదయకాల దేవుని చేత మిమ్మల్ని నింపి తృప్తిపరిచి మీ యొక్క కార్యాలన్నీ కూడా సఫలపరిచి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 15వ వాక్యం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. హల్లెలూయా. ఆపదలు అనేవి మనిషికి తెలియకోకుండా వస్తాయండి. ఆపద అనేది ఒక భయానికి సాదృశ్యంగా ఉండగా నీకు కలిగిన భయములు అనేటివి నీకు తెలియకోకుండా నీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ జీవితంలోకి వచ్చిన భయములు నీ శక్తి బలము వల్ల దాటలేని పరిస్థితిగా ఉంటే నీవు దైవ సహాయం కోరుకోవాలి. సామెతల గ్రంథము 1. అధ్యాయము ఇక్కడ 27వ వాక్యం చూస్తేనండి, భయము మీ మీదకి తుఫాను వల్లే వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు ఆపద కలుగునప్పుడు. ఇక్కడ సుడిగాలి ఆపదలకు సాదృశ్యం. అనగా సుడిగాలి వస్తా చెదారమంతా తనలోకి చేర్చుకొని వస్తుందో, ఆపదలు కూడా అనేకమైన నిందలు, అవమానాలు, పేదరికము, దారిద్రత, కన్నీళ్ళు తీసుకొని వస్తుంది. ఆ టయాన నీవు ఎవరి సహాయం తీసుకోవాలా అనేసి నీకు ఒక ఆలోచన ఉండిద్ది. అయితే ఉదయకాలం వేళ దేవుడు ఈ వాక్యం చేత నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు ఆపదలు వచ్చినాయని వచ్చిన ఆపద వైపు నువ్వు చూడకూడదు, కానీ ఆపత్కాలంలో నీకు సహాయం చేయగలిగిన దేవుడను నేనున్నాను, నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను అంటున్నాడు. ఆ రీతిగా ఎటువంటి ఆపదలు భయముల వల్లే నీ చుట్టూ కమ్మి ఉన్నదో నాకైతే తెలియదు, కానీ నా ప్రభు తన కృపచేత నిన్ను విడిపించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ఆపత్కాలంలో ఒక విడుదల వస్తుంది. విడిపించబడిన నీవు ఆయన నామాన్ని మహింపరచాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మేలు జరిగింది కదా అని కానుకేసేసి వదిలేస్తున్నావా? లేదా కానుకగా నీ జీవితం దేవునికి అర్పించి దేవుని నామాన్ని మహింపరుస్తున్నావా, ఘనపరుస్తున్నావా? ఒకసారి ఆలోచిద్దాం. అంతేకాదండి, కీర్తన గ్రంథము 107వ అధ్యాయం 10వ వాక్యం చూస్తారండి, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతిని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకట్లోను మరణాంధకారంలోను నివాసం చేయవారి హృదయమును ఆయన ఆయాసం చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయకుడు లేకపోయాను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి మరణాంధకారంలో నుండి
ఆయన చీకట్లో నుండి వారిని విడిపించాడనేసి రప్పించాడనేసి వాక్యం ఉంటుందండి. ఈ ఉదయకాలం వేళ ఆశ్చర్యకరమైన ఒక విడుదల నీకు కావాలి అన్నట్లయితే నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ ఇబ్బందుల్లో దైవ సహాయం నువ్వు కోరాలండి. నువ్వు దేవుని సహాయం వలన నీవు ఎన్నో ఘనమైన బలమైన కార్యాలు నువ్వు పొందగలుగుతావు. దేవుని సహాయం వల్ల ఎటువంటి బంధకాల నుంచైనా నువ్వు విడుదల పొందగలుగుతావు వాస్తవాన్ని గ్రహించాలి. అట్రీతిగా నా ప్రభు తన కృపచేత మిమ్మల్ని నింపి నడిపించునుగాక. ఇప్పుడు నా దీని బిడ్డరా, నీవు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడండి. సూర్యుడి వైపు చూస్తే వెలుతురు పడుతుంది, చీకటి వైపు చూస్తే చీకటే పడుతుంది. అట్లాగా దేవుని వైపు చూస్తే నీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందుల నుంచి నువ్వు విడుదల పొందుతావండి. నీవు దేవుని కృప ద్వారా విడిపించబడినాక నీవు ఆయన నామాన్ని మహింపరచాలండి. దేవుడు చేసిన మేలును తలపోసుకొని నీవు నలుదిశలా నువ్వు దేవుని సాక్షిగా నువ్వు వర్ధిల్లాలండి. ఆ రీతిగా నువ్వు ఆయన నామాన్ని మహింపరుస్తూ ఉంటే దేవుడు నిన్ను ఘనపరుస్తూ ఘనతకి కారణమైన అనుభవాలతో నా దేవుడు నిన్ను స్థిరపరిచి ముందుకు నడిపిస్తాడని వాస్తవాన్ని గ్రహించాలి. ఆ రీతిగా ఉదయకాలం వేళ ప్రభు తన కృపచేత నింపి నడిపించునుగాక. ఆమేన్. ఆ రీతిగా ప్రభు మీకు కలిగిన చికాకులు, ఆపదలు, శోధనలు అనే ప్రతి బంధకాల నుంచి విడిపించేలాగున మీ కొరకు చిన్న ప్రార్థన అండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకునండి. కృపా సత్య సంపుడకు దేవ మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం ఇలా ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకో. ఎటువంటి బంధకాల చేత బంధించబడి ఉన్నారు జ్ఞాపకం చేసుకో. శక్తిహీనులకి శక్తిని, బలహీనులకి బలాభివృద్ధి కలిగించే దేవుడివి. నీ బిడ్డలకి కావాల్సిన శక్తిని, బలాన్ని, విడుదలని దయచేసి కుటుంబాలని ఆశీర్వదించు, చేతి వ్యాపారాలు ఆశీర్వదించు, ఆరోగ్యకరమైన కృపతోటి ప్రతి ఒక్కరి నింపమని, సర్వశక్తి కలిగిన కార్యాలు మీ నామ మహిమార్థమే జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని ఆయన సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి దేవుడు మీకు కలిగిన ప్రతి ఆపదలు, చికాకులు, కరువు, కాటకాలు, అనేకమైన బలహీనతల నుంచి గొప్ప విడుదలిచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. హోసన్నా వైసెస్ మినిస్ట్రీ పరిచర్య తరపున మీ అందరికీ శుభాభివందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృపా కాపుదల్లో నింపి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.